సినిమా 2.0 టాలీవుడ్ టు బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో నయా అప్డేట్స్ తో పాటుగా ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. ఎప్పుడు ఒకే రకమైన రికార్డులు సెట్ చేస్తుంటే ఏం బాగుంటుంది? అప్పుడప్పుడు కొత్తగా చేయాలి. పక్కనోళ్ళు మనల్ని చూసి ఫాలో అయ్యేలాగా చేయాలి. అప్పుడు కదా మజా వచ్చేది అంటోంది పుష్ప కపుల్. వాళ్ళ ఆలోచనలకి ఇష్టాలకి తగినట్టే నెట్టింట్లో సరికొత్తగా హల్చల్ అవుతున్నారు. ఇంతకీ పుష్ప కపుల్ చేస్తున్న సందడేంటో చూసేద్దాం. పుష్ప 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 అంటూ పుష్పరాజ్ మేనియా మరింత జోరెందుకుంది. ఒక్కడే కష్టపడితే ఏం బాగుంటుంది, వెంట నేను అంటూ కపుల్ సాంగ్ తో గ్రౌండ్ లోకి వచ్చేశారు రష్మిక మందన. అసలే సామి సామి అంటూ ఫస్ట్ పార్ట్ లో ఆమె చేసిన సందడి చూసిన జనాలు ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వీళ్ల కెమిస్ట్రీకి ఫిదా అయిపోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సూసేకి సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. వెరీ ఫస్ట్ ప్లేతోనే జనాల్ని అట్రాక్ట్ చేసేసింది సూసేకి. మరో సామి సామి గ్యారంటీ అని అప్పుడే చెప్పుకున్నారు జనాలు. అన్నట్లుగానే సూసేకి ఆడియన్స్ ని మెస్పరైజ్ చేస్తోంది. సింపుల్ స్టెప్లను ట్రై చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఔత్సాహికులు. ఇప్పటికే దాదాపు 1,00,000 రీల్స్ కు పైగా క్రియేట్ అయ్యాయట సూసేకి పాటకి. ఈ విషయాన్ని షేర్ చేసింది పుష్ప టీం. ఆగస్టు 15న రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా. అంతలోపు ఇలాంటి రికార్డులు ఇంకెన్ని క్రియేట్ చేస్తుందో, ఇంకెన్నింటిని బ్రేక్ చేస్తుందో చూడాల్సిందే అంటోంది అల్లు ఆర్మీ. అక్టోబర్లో అంటే అక్టోబర్లోనే ఉంటుంది అనుకుంటాం, కానీ మరీ సేమ్ డేట్ మీద ఖర్చీఫ్ వేస్తారని ఊహిస్తామా? ఇద్దరు బిగ్గి సేమ్ డేట్కి వచ్చేస్తుంటే పోటీ భలేగా ఉంటుంది, కానీ థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ షేర్ అయిపోతాయి. అయినా సేమ్ ఇండస్ట్రీ కాదు కాబట్టి అంత ఫికర్ కావాల్సిన పని లేదనుకోండి. బట్ స్టిల్ సేమ్ డేట్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతోంది దేవరా. నార్త్ నుంచి జాన్వీ, సైఫ్ దేవర టీంతో చేతులు కలుపుతున్నారు. సౌత్ నుంచి అనిరుద్ ఎంట్రీ ఇచ్చేశారు. అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మూవీ మేకర్స్. RRR తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ కి సెకండ్ వెంచర్ దేవరా. ఎలాగైనా సక్సెస్ కొట్టి చూపించాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో ఉన్నారు యంగ్ టైగర్. తారక్ బరిలోకి దిగుతున్న సేమ్ డేట్ కి జనాల్లోకి వచ్చేస్తున్నారు వేటాయన్ రజనీకాంత్. ఆల్రెడీ సక్సెస్ ట్రాక్ లో ఉన్న టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నార్త్ నుంచి అమితాబ్, సౌత్ నుంచి ఫహద్ ఫాసిల్, రాణ దగ్గుబాటి అంటూ భారీ స్టార్ కాస్టే ఉంది ఈ మూవీలో. అక్టోబర్ 10న వేటాయన్ ని విడుదల చేయనుంది లైకా ప్రొడక్షన్స్. రజనీకాంత్ కి జైలర్ తర్వాత విడుదలవుతున్న మూవీ కావడంతో పాజిటివ్ బజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తమిళనాడులో రజనీకి, తెలుగు రాష్ట్రాల్లో తారక్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్, కలెక్షన్ల హడావుడి ఉందనుకున్నా పాన్ ఇండియా రేంజ్ లో మిగిలిన చోట్ల పోటీ ఎలా ఉంటుందనే దాని మీద టాక్ నడుస్తోంది. బాగా అలసిపోయిన తరువాత కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ రెస్ట్ మోడ్ని ఆన్ చేశాక కూడా పని పిలుస్తూనే ఉంటే రెస్ట్ తీసుకుని ఏం ప్రయోజనం? విశ్రాంతిని వైండప్ చేసేసి వర్క్ ప్లేస్కి షిఫ్ట్ అయిపోతే బెటర్ కదా. ఇప్పుడు షారూఖ్ సరిగ్గా ఇదే చేస్తున్నారు. నేను మనిషినేగా, కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అని ఆ మధ్య అనౌన్స్ చేశారు కింగ్ ఖాన్. ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ అని చెప్పేస్తున్నారు. షారూఖ్ ఎంతగానో ఎదురుచూసిన హిట్ ని ఆయనకు అందించిన సినిమా పఠాన్. అది కూడా మామూలుగా కాదు, వేరే లెవెల్ హిట్ అది. 1,000 కోట్లను దాటిన ఇండియన్ సినిమాల జాబితాలో ప్లేస్ ని పదిలం చేసుకుంది. కింగ్ ఖాన్ ఈజ్ బ్యాక్ అని బాద్షా ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. ఆ హిట్ ని కంటిన్యూ చేసింది జవాన్. సౌత్ డైరెక్టర్ అట్లీని నమ్మి ఎక్కువగా సౌత్ క్రూని తీసుకుని చేసిన సినిమా జవాన్. పఠాన్లో షారూఖ్ సక్సెస్ కి తోడుగా నిలిచిన దీపిక జవాన్లోనూ స్టెప్ వేశారు. తన చిరకాల ఫ్యాన్ నయన్ కి జవాన్లో ఛాన్స్ ఇచ్చారు షారూఖ్. అన్ని విధాలా ఆయనకి మరో 1,000 కోట్లు దాటిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది జవాన్. అదే ఊపులో టైగర్ 3లో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు షారూఖ్ ఖాన్. గతేడాది ఆయన కెరియర్ లో విడుదలైన మరో సినిమా డంకీ. ఈ మూవీని సౌత్ లో ఎందుకో పెద్దగా ప్రమోట్ చేయలేదు టీం. చేసి ఉంటే తప్పకుండా కలెక్షన్స్ పెరిగేవే. ఎన్ని సినిమాల తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్నారు షారూఖ్. మళ్ళీ ఇప్పుడు ఆయన వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. కూతురుతో కలిసి కింగ్ మూవీ చేస్తున్నారు బాద్షా. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో మెంటోర్ రోల్ కి రెడీ అయిపోయారు. 2023 మ్యాజిక్ ని ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ చేస్తారన్న హోప్ కనిపిస్తోంది బాద్షా సైన్యంలో. త్రిష గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ఇప్పుడు ఇదే కోలీవుడ్ లో హాట్ డిస్కషన్. చెన్నై సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఇంకే ఉంది అనుకుంటున్నారా? అయితే ఒక హింట్, ఈ న్యూస్ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించింది కాదు, పక్కా పర్సనల్. ఏంటి మీకు అర్థమవుతోందా? త్రిష త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. వరుడి గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. 2024లోనే ఇల్లాలు కావాలనుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న న్యూస్. ఇంతకీ ఈ విషయాన్ని త్రిష కన్ఫర్మ్ చేశారా లేదా అనేదే కదా మీ డౌట్. అస్సలు డౌట్లేమీ పెట్టుకోకండి. ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోవడం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు త్రిష. నాకు ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేశారు. సొసైటీలో నా పెళ్లి కన్నా ముఖ్యమైన వార్త ఇంకేదీ లేదు అన్నంతగా వార్తలు వినిపించాయంటున్నారు త్రిష. అయినా పెళ్లికి ఇప్పుడప్పుడే తొందరే వచ్చింది,
నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలా ఉండడం వల్ల ఎవరికే నష్టం? నన్ను ఇలా ఉండనివ్వండి అంటున్నారు ఈ చెన్నై సోయగం. పెళ్లి చేసుకునే రోజొస్తే తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటాను అంటున్నారు త్రిష. ప్రస్తుతం ఈ లేడీ తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంకా టైం ఉంటే మరికొన్ని సినిమాలకు సంతకం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు. రీఎంట్రీలో తనదైన స్వాగ్తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రాజెక్ట్ కే ఈ పేరు వినగానే డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా గురించి అనుకునేరు. ఈ ప్రాజెక్ట్ కే ఆ ప్రాజెక్ట్ కే కాదు, ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నది కాజల్ అండ్ కృతి శెట్టి గురించి. ఒకరు బాగా సీనియర్ అయితే మరొకరు సక్సెస్ఫుల్ జూనియర్. ఈ వారం ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్న ఇద్దరిది ఇప్పుడు ఒక్కటే సమస్య. ఇంతకీ ఏంటా సమస్య చూద్దాం పదండి. రీఎంట్రీలో కాజల్ కి భారీ సినిమా ఇండియన్ 2 హెల్ప్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇండియన్ 2లో ఆమె ఉండరన్న విషయాన్ని డిక్లేర్ చేశారు కెప్టెన్ శంకర్. కమల్ హాసన్ తో కాజల్ ని చూడాలంటే ఇండియన్ 3 రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పటికిప్పుడు కాజల్ రీఎంట్రీలో ఏదో మ్యాజిక్ జరగాలంటే సత్యభామ సక్సెస్ కావాల్సిందే. ఈ నెల 7న విడుదల కాబోతోంది సత్యభామ. గతంలో ఏ సినిమాకు చేయనంతగా కాజల్ ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉందో, ఈ ప్రమోషన్లు దానికి ఎంత హెల్ప్ అవుతాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాజల్ లిట్మస్ టెస్ట్ కి రెడీ అవుతున్న అదే రోజు మనమేతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు నటి కృతి శెట్టి. ఫస్ట్ సినిమా ఉప్పెన్తోనే జబర్దస్త్ ఫేమ్ తెచ్చుకున్న కృతి తెలుగులో టాప్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ కు రీచ్ అవుతారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఆమె కోరుకునే సక్సెస్ మనమేతో వస్తుందా? ఉప్పెన రోజుల్ని కృతి ఫ్యాన్స్ మళ్లీ చూసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. సో మిస్సెస్ కే కాజల్ అగర్వాల్, మిస్ కే కృతి శెట్టి ఇద్దరు ఈ వారం తమ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.